హాయ్, గుడ్ మార్నింగ్ అమ్మా. సో ఈరోజు ఏం మాట్లాడతామంటే క్లాస్ 46 మాట్లాడదాం. మనం ఎక్కడున్నాం? యూనిట్ 1 స్పెక్ట్రోఫోటోమెట్రీలో ఉన్నాం. దీంట్లో చాలా 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 ఇంపార్టెంట్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. 10 మార్క్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్ లాస్ ఆఫ్ అబ్జార్ప్షన్, ఫండమెంటల్ లాస్ ఆఫ్ అబ్జార్ప్షన్, దాన్ని బీర్ లాంబర్ట్స్ లా, బీర్ లాంబర్ట్స్ లా. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బీర్ లాంబర్ట్స్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ ఏం మాట్లాడతామంటే టాపిక్లో స్టేట్మెంట్, దట్ ఈజ్ డెఫినేషన్. ఓకే, సెకండ్ ఆస్పెక్ట్స్లో డెరివేషన్ పార్ట్ ఉంటుందండి. థర్డ్ ఆస్పెక్ట్స్లో లిమిటేషన్స్ ఉంటాయండి, లిమిటేషన్స్. ఓకే, ఫోర్త్ ఆస్పెక్ట్స్లో అప్లికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్స్. ఈ 4 ఆస్పెక్ట్స్ మనం చదువుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే స్టేట్మెంట్, తర్వాత డెరివేషను, తర్వాత లిమిటేషన్స్, తర్వాత అప్లికేషన్స్. రెడీగా ఉన్నారా? గుడ్. సో ఫస్ట్ ఫండమెంటల్ లాస్ అంటే 2 లాస్ అండి, బీర్స్ లా అండ్ లాంబర్ట్స్ లా. మనకి 2 కంబైన్ చేసి ఇస్తాడు కాబట్టి బాధ లేదు. బీర్ లాంబర్ట్స్ లా. స్టేట్మెంట్ ఏంటి చూడండి. వెన్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ సొల్యూషన్ కంటైనింగ్ అబ్జార్బింగ్ సబ్స్టెన్స్, then the decrease in the intensity of light with path length is directly proportional to concentration of the cell and the intensity of the light. ఏమైనా అర్థమైందండి? ఇక్కడ ఏమైనా అర్థమైందా? వెన్ మోనోక్రోమాటిక్ లైట్ అంటే ఏంటి ఫస్ట్ చెప్పండి. మోనోక్రోమిక్ లైట్ అంటే ఇట్ హ్యాస్ సింగిల్ వేవ్ లెంగ్త్ లైట్. ఓకేనండి. డిఫరెంట్ వైట్ లైట్ అనుకో, డిఫరెంట్ వేవ్ లెంగ్త్ లైట్ ఉన్నటువంటి కలర్స్ ఉంటుంది. విబ్జిఆర్, వైలెట్కో కలరు, ఇండిగో కలరు, వేవ్ లెంగ్త్, రెడ్కో వేవ్ లెంగ్త్ అట్లా ఉంటుంది. అట్లా కాకుండా మోనోక్రోమాటిక్ లైట్ అంటే ఇట్ కంటైన్ సింగిల్ వేవ్ లెంగ్త్ లైట్. అట్లాంటి లైట్ని పాస్ చేయాలి ఎక్కడ చెప్పండి? సొల్యూషన్లో ఏముండాలండి? ఒక అబ్జార్బింగ్ సబ్స్టెన్స్ ఉండాలి, దట్ ఈస్ సొల్యూట్. అంటే ఆ మోనోక్రోమాటిక్ లైట్ని అబ్జార్బ్ చేసుకునేటటువంటి సబ్స్టెన్స్ ఉండాలి. ఇంతవరకు అర్థమైందా? వేరే మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ సొల్యూషన్ కంటైనింగ్ అబ్జార్బింగ్ సబ్స్టెన్స్, దెన్ అప్పుడు ఏమవుతుంది? The decrease in the intensity of light, the decrease in the intensity of light with path length is directly proportional to concentration of solution and intensity of light. Concentration of solution and intensity of light. Clear అండి? ఏమైనా అర్థమైందా? ఓకే, జాగ్రత్త చూడండి. ఒక సబ్స్టెన్స్ తీసుకుందామండి. ఇది ఒక సొల్యూషన్ కంటైనింగ్ అబ్జార్బింగ్ సబ్స్టెన్స్. దీంట్లోనికి ఒక మోనోక్రోమాటిక్ లైట్ పాస్ చేసాం. మోనోక్రోమాటిక్ లైట్, దట్ ఇన్సిడెంట్ లైట్, ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ అనొచ్చు. సో ఇక్కడ కొంత ఇదేంటమ్మా? సొల్యూషన్ కదమ్మా. అబ్జర్వ్ చేసుకుని బయటకు ఏమొస్తుందమ్మా? ట్రాన్స్మిటెడ్ లైట్.
ఆర్ ట్రాన్స్మిటెడ్ ఇంటెన్సిటీ లైట్ వస్తుంది, అంతేనా? సో అయితే decrease in intensity of light is directly proportional to the concentration of the solution. సో ఇన్సిడెంట్ లైట్ దీంట్లో పంపించాం సొల్యూషన్లోకి, కొంత లైట్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, అవునుగా కొంత లైట్ పార్టికల్ని అబ్జర్వ్ చేసుకుంది, మిగతాది సపోజ్ 100 అనుకుందాం, ఒక 70 బయటకు వచ్చేయండి. సో ఎంత అబ్జర్వ్ చేసుకుందమ్మా? 30 అబ్జర్వ్ చేసుకుంది కదా. మరి డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఎంత అవుద్ది? 100 - 70, దట్ ఈజ్ డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ. మొదటి ఇంటెన్సిటీ ఎంత? 100 లైట్ ఇంటెన్సిటీ లైట్ పాస్ చేసాం, బయటకు వచ్చే లైట్ ఇంటెన్సిటీ 70, అంటే 30 ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అబ్జర్వ్డ్ బై ది సొల్యూషన్ కంటైనింగ్ అబ్జార్బింగ్ సబ్స్టెన్స్. అంటే డిక్రీజ్ అంటే డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ నథింగ్ బట్ అబ్జార్బెన్స్, అంతే కదండి. decreasing intensity directly proportional to concentration of the solution and intensity of light. అర్థమైంది? కాన్సన్ట్రేషన్ పెరిగితే అబ్జార్బెన్స్ పెరుగుతుందా లేదా? అబ్జార్బెన్స్ పెరిగిందంటే అర్థం ఏంటంటే డిక్రీజింగ్ అంటే డిక్రీజింగ్ ఇంటెన్సిటీ నథింగ్ బట్ వాట్ సార్? అబ్జార్బింగ్ అనమాట, అబ్జార్బెన్స్. అంటే అదే కదమ్మా. సో కాన్సన్ట్రేషన్ పెరిగిందనుకోండి, ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి, ఎక్కువ మాలిక్యూల్స్ ఎక్కువ లైట్ పార్టికల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరిగితే అబ్జార్బెన్స్ పెరుగుతుంది. అబ్జార్బెన్స్ నథింగ్ బట్ డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ. తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, ఇక్కడ 100 కాకుండా 200 లైట్ పంపించామనుకోండి, ఎక్కువ పార్టికల్స్ వెళ్తాయి కాబట్టి ఎక్కువ అబ్జర్వేషన్ జరుగుతుందా జరగదా? కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కూడా ప్రపోర్షన్లో ఉంటుంది. ఈ యొక్క చూడండి, ఈ విషయం అర్థమైందండి. కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ క్లియర్ అండి? గుడ్. మరి ఇక్కడ ఏంటి? -di/dt. మైనస్ సింబల్ ఏంటండి? డిక్రీజ్. మైనస్ సింబల్ ఏంటమ్మా? డిక్రీజ్. dl means what? చూడండి ఇక్కడ ఇది అబ్జర్వింగ్ మీడియము సొల్యూషన్ కదా, దీన్ని లైట్ పాస్ చేసాము, లైట్ బయటకు వచ్చేసింది కదా. దీన్ని స్మాల్ పార్ట్స్ చేద్దామండి, స్మాల్ పార్ట్స్ చేసామా? గుడ్. ఈ స్మాల్ పార్ట్ ఇక్కడ రాస్తానండి. ఓకే, ఈ స్మాల్ పార్ట్, ఏదో ఒక స్మాల్ పార్ట్, ఓకేనా? ఈ స్మాల్ పార్ట్ డిస్టెన్స్ ఎంతమ్మా? పాత్ లెంగ్త్ dl. స్మాల్ అంటే స్మాల్ డిస్టెన్స్ని dl అంటాం. అలాగే ఇంటెన్సిటీ చెప్పండి మీరేంటి? dA. స్మాల్ డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ. వాట్ సార్? మైనస్ అంటే డిక్రీజ్, dA అంటే స్మాల్. ఒక్క పార్ట్కి అండి, 10 పార్ట్స్ చేసినప్పుడు ఒక్క పార్ట్ చెప్తున్నాడండి, అర్థమైందండి? మైనస్ అంటే ఏంటమ్మా? డిక్రీజ్. di స్మాల్ డిక్రీజ్ ఇన్ స్మాల్ ఇంటెన్సిటీ విత్ పాత్ లెంగ్త్. పాత్ లెంగ్త్ ఎంత? dl. స్మాల్ డిస్టెన్స్ ఎంత? మీ డిస్టెన్స్ ఎంత? మా dl విత్ పాత్ లెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. అది బీర్-లాంబర్ట్స్ లా. పాయింట్ అర్థమైందండి? సపోజ్ ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? 0 నుండి L అండి అనుకుందాం, పాత్ లెంగ్త్. ఈ స్మాల్ డిస్టెన్స్ ఎంత అండి? dl. అర్థమైందా? గుడ్. కాబట్టి when monochromatic light passed through solution
containing absorbing substance. Solution ఏముండాలి? Absorbing substance, that is solute. Then decrease in intensity, that is small intensity. Decrease in intensity of light with path length. Path length కదా L, కానీ small path length ఏమవుతుంది? DL అవుతుందా అవుదా? Good. DL is directly proportional to concentration of solution and intensity of light. Clear? అర్థమైంది? నైస్. ఇది రాయాలండి స్టేట్మెంట్. అర్థమైపోయిందండి. తర్వాత విషయానికి వస్తే ఈక్వేషన్ అండి. దీని నుండి ఈక్వేషన్ రాబెడతామండి. A ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ CL. ఆల్రెడీ మనము ట్రాన్స్మిటెన్స్, అబ్జార్బెన్స్ అండ్ మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ 3 పార్ట్స్ మాట్లాడడం ప్రీవియస్ క్లాస్, అందులో వస్తాయి కదా. సో ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ CL. ఇక్కడ ఏ ఏంటి రాసుకున్నామా? అబ్జార్బెన్స్. ఏంటి? అబ్జార్బెన్స్. సి అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. ఎల్ ఏంటి? పాత్ లెంగ్త్. పాత్ లెంగ్త్. ఎప్సిలాన్ అంటే మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. ఇవన్నీ ముందు వచ్చాయి. మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. ఎప్సిలాన్ అంటే ఏంటమ్మా? మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. ఓకేనండి. మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. అర్థమైంది? ఏ అంటే అబ్జార్బెన్స్, సి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్, ఎల్ అంటే పాత్ లెంగ్త్, ఎప్సిలాన్ అంటే మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. ఇప్పుడు దీన్ని అంటే దీని నుండి ఇది వస్తుందండి. కాబట్టి నెక్స్ట్ డెరివేషన్ మాట్లాడుకున్నాం. ఏమనుకున్నాం? డెరివేషన్ మాట్లాడతామండి. జాగ్రత్త వినండి. ఇది మన కైనెటిక్స్లో ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్లో వచ్చిందండి. అదే డెరివేషన్ అనమాట. సేమ్ మళ్ళీ తీసుకున్నాం. ఏంటి? మైనస్ DI/dL ప్రపోర్షనల్ టు IC. ఓకే. మైనస్ DI/dL ప్రపోర్షనల్ టు IC. సో మైనస్ DI/dL ఈజ్ ఈక్వల్ ప్రపోర్షనల్ తీసి సేమ్ పెడతామండి. ఒక K కాన్స్టెంట్ మనం పెట్టచ్చు. K ఇంటూ IC. K ఇంటూ IC. ఇప్పుడు ఈ I టర్మ్ని తెచ్చిదామండి. I ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఏముంది? డివిజన్ చేస్తుంది. 1/I ఇంటూ DI. ఈ DL టర్మ్ని అటు తీసుకెళ్ళామండి. ఇక్కడ డివిజన్ చేస్తుంది, అటు వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. KC ఇంటూ DL. అర్థమైందా? అర్థమైంది. గుడ్. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? టేకింగ్ ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేయడం వల్ల లాభం ఏంటండి? ఇదేంటి? ఈక్వేషన్ స్మాల్ రీజన్కే చెప్పిమండి. టోటల్ చేంజ్ మనం చెప్పాలి. టోటల్ రీజన్, టోటల్ ఎంటైర్ అబ్జర్వింగ్ మీడియంకి చెప్పాలనుకుంటే మ్యాథమెటికల్ హెల్ప్ మనం తీసుకోవాలి. దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ చేయాలి ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ సింబల్ ఇది. మైనస్ పెట్టు. ఇంటిగ్రేషన్ 1/DI. దీనికి 2 లిమిట్స్ ఉంటాయండి. ఇనిషియల్లో I0 అనుకుందాం. ఫైనల్గా ఏంటంటే I. సో ఇనిషియల్ I0 ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ. I అంటే ట్రాన్స్మిటెడ్ ఇంటెన్సిటీ. ఇనిషియల్ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు KC ఇంటూ ఇంటిగ్రల్ DL. మరి ఇంటిగ్రల్ డిస్టెన్స్ ఇనిషియల్ ఎంతమ్మా? 0. ఫైనల్ ఎంతమ్మా? L. కాబట్టి 0 to L DL. అర్థమైంది? మనకు తెలుసు ఇంటిగ్రల్ 1/x dx ఫార్ములా ఏంటి చెప్పండి అమ్మా? ఇంటిగ్రల్ 1/x dx ఫార్ములా ln x. అంతేనా? అదే రేషన్. ఇంటిగ్రల్ 1/I dI ఫార్ములా ఏంటి? ln I. దీని 2 లిమిట్స్ ఉంటాయి. అప్పర్ లిమిట్ I, లోవర్ లిమిట్ I0 ఈజ్ ఈక్వల్ టు KC ఇంటూ మళ్ళీ ఒక ఫార్ములా అండి. ఇంటిగ్రల్ DX ఈజ్ ఈక్వల్ టు X అండి. ఓకే. సో KC ఇంటిగ్రల్ DL అన్నారు కాబట్టి L వస్తుంది. పాత్ లెంగ్త్. ఇనిషియల్ లిమిట్ ఎంత అండి? 0. ఫైనల్ లిమిట్ L. క్లియర్ అండి? గుడ్. కంటిన్యూషన్ వద్దాం. మైనస్ అలాగే ఉంచండి.
ఏం చేయాలి మ్యాథమెటికల్ హెల్ప్? ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదండి, ఐ ప్లేస్లో ఫైనల్ ఏంటండి ఐ కదండి, మైనస్ ఎల్ఎన్ ఇనిషియల్లో ఏంటండి ఐ నాట్, ఎల్ఎన్ ఐ మైనస్ ఎల్ఎన్ ఐ నాట్, ఎల్ఎన్ ప్లేస్లో ఫైనల్ మైనస్ ఇనిషియల్. అలాగే ఇక్కడ కూడా ఫైనల్ ఏంటమ్మా ఎల్, ఇనిషియల్ ఏంటి 0, ఫైనల్ మైనస్ ఇనిషియల్ 0. ఇప్పుడు చెప్పండి ఎల్ఎన్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, అంటే ఐ నాట్ ఇది మైనస్ ఎల్ఎన్ఐ, అంటే ఈక్వేషన్ ఎలా మారింది చెప్పండి అమ్మా మీరని, ఈక్వేషన్ చెప్పండి, ఈక్వేషన్ ఎలా మారింది చెప్పండి, ఎల్ఎన్ ఐ నాట్ మైనస్ ఎల్ఎన్ ఐ కదా, అంతే కదండి. మనకండి ఎల్ఎన్ ఏ మైనస్ ఎల్ఎన్ బి అంటే ఏంటండి, ఎల్ఎన్ ఏ బై బి దట్ ఈస్ ఐ నాట్ బై ఐ, ఇది ఫార్ములా కదండి, క్లియర్. కాబట్టి ఎల్ఎన్ ఐ నాట్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు కేసిఎల్, అర్థమైందా? గుడ్. మరి ఇంకో ఫార్ములా ఉంది, ఎల్ఎన్ ఏంటమ్మా చెప్పాను, లాగుల్లో మారిస్తే 2.303 లాగ్, అంతేనా? సో ఎల్ఎన్ ప్లేస్లో ఏం రాసాం, 2.303 లాగ్ ఐ నాట్ బై ఐ ఈజ్ ఈక్వల్ కేసిఎల్. మనకి ఈ 2.303 అటు తీసుకెళ్ళిపోదామండి, లాగ్ ఐ నాట్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు కే బై 2.303 సిఎల్. ఎస్, మనం ప్రీవియస్లో ఇది మాట్లాడామండి, లాగ్ ఐ నాట్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు వాట్ సార్, అబ్జార్బెన్స్. ఓకే, గుడ్. ఐ ఈజ్ ఈక్వల్ టు అబ్జార్బెన్స్ లాగ్ ఐ నాట్ బై ఐ, కే బై 2.303, కే కాన్స్టెంట్, ఇది కూడా కాన్స్టెంట్, కాన్స్టెంట్ బై అనదర్ కాన్స్టెంట్ ఏంటండి, దట్ ఈస్ కాన్స్టెంట్ బై కాన్స్టెంట్, వాట్స్ వి యూజ్ అనదర్ కాన్స్టెంట్ దట్ ఈస్ ఎప్సిలాన్ సిఎల్, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే బై 2.303. దిస్ ఈజ్ కంప్లీట్. అర్థమైందా? ఇది ఏంటండి అబ్జార్బెన్స్ లాగ్ ఐ నాట్ బై ఐ, మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము. అలాగే ఎప్సిలాన్ అంటే కే కాన్స్టెంట్ బై కాన్స్టెంట్ అనదర్ కాన్స్టెంట్ దట్ ఈస్ ఎప్సిలాన్ సిఎల్. సో ఈరోజు ఈ క్లాస్లో ఏం మాట్లాడామండి, స్టేట్మెంట్, ఈక్వేషన్ అండ్ డెరివేషన్ వచ్చేసిందా? దిస్ ఈజ్ బీర్-లాంబర్ట్స్ లా. అర్థమైందా? ఓకే. అబ్జార్బెన్స్ అనేది కాన్సన్ట్రేషన్కి, నెక్స్ట్ అబ్జార్బెన్స్ అనేది చూసుకోండి. సో ఫైనల్గా డిక్రీజ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ, డిక్రీజ్ ఆఫ్ ఇంటెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు పాత్ లెంగ్త్ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. దీని నుండి ఇది రాబెట్టాం, అంతేనే కదా. అదే. సో అబ్జార్బెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అండ్ లెంగ్త్ ఆఫ్ ది పాత్ లెంగ్త్ అని కూడా చెప్పచ్చు. సో ఇది బీర్-లాంబర్ట్స్ లా కంప్లీట్ అయింది. ఐ మీన్ 2 అయ్యేవి, స్టేట్మెంటు, డెరివేషన్. 3వ పార్ట్ మనం లిమిటేషన్స్, 4వ పార్ట్ అప్లికేషన్స్ మాట్లాడదాం. లిమిటేషన్స్, అప్లికేషన్ నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ, బాయ్.